విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జైల్ రోడ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలార్పారు. లాకర్లు, డబ్బులు అన్ని క్షేమంగా ఉన్నాయని, ఖాతాదారులు ఆందోళన చెందవద్దని బ్యాంకు సిబ్బంది భరోసానిచ్చారు. డాక్యుమెంట్స్ కానీ అన్ని సేఫ్గా ఉంది. సో ఎంత పెద్దగా పైనకి అవసరం లేదు. ఓన్లీ ఫ్రంట్ కౌంటర్లో కొంచెం ఇన్సిడెంట్ ఉంది అంతే, ఇంకా ఏం లేదు. ఓకే, డాక్యుమెంట్ సేఫ్గా ఉంది, క్యాష్ సేఫ్గా ఉంది, లాకర్ సేఫ్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కింద మాత్రమే కొంచెం ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఫ్రంట్ కౌంటర్లో మాత్రమే కొంచెం ఫాల్ సీలింగ్ అని ఏదో డ్యామేజ్ జరిగింది. చిన్న పార్ట్ ఫర్నిచర్ డ్యామేజ్ ఉంది అంతే తప్ప ఇంకా ఫైర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కౌంటర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఒక 5-6 కౌంటర్ కాలిపోయింది అంతే. ఎంత లోపల వెళ్ళడానికి ఇంకా రాలేదు, బట్ ఎక్కడ సేఫ్గా ఉంది. ఎంతవరకు మళ్ళీ అయినాము, ఇక్కడ ఫైర్ ఎస్పిరేట్ కాలేదు. కింద మనకు బ్యాంకింగ్ ఉంటుంది, అక్కడ అన్నీ ఉన్నాయి. ఎన్ఆర్ఐ సెక్షన్ ఉంది, లోన్ సెక్షన్ ఉంది, క్యాష్ ఉంది, అన్ని కింద ఉంది. పైన లోన్ సెక్షన్ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి, కారణాలు ఏంటి? విశాఖపట్నంలోని పాత జైల్ రోడ్డు వద్ద ఉన్న ఎస్బీఐ బ్యాంక్ లో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏదైతే కస్టమర్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణం వల్లే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు అయితే వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే అగ్ని ప్రమాదం కారణాలు ఉన్నాయో దాని మీద అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా బ్యాంక్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 8:30 అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అక్కడికి మొత్తం ఫైర్ సిబ్బంది అయితే చేరుకోవడం జరిగింది. దాదాపుగా 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే కార్యక్రమం చేపట్టారు. దీంట్లో దానికి సంబంధించినంత వరకు దాదాపుగా గంటన్నర మించిన తర్వాత ఈ అగ్ని ప్రమాదాన్ని నివారించగలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది. దాని తర్వాత ఎంతవరకు డ్యామేజ్ జరిగింది అనే దాని మీద బ్యాంక్ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల లాకర్లకు సంబంధించి కానీ లేకపోతే ఏవైతే విలువైన డాక్యుమెంట్స్ ఉంటాయో అటువంటి దాంట్లో ఎక్కడ కూడా ప్రమాదం జరగలేదు. కేవలం కస్టమర్ ఏరియాకి సంబంధించినంత మాత్రమే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా రీస్టోర్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు దివాళీ సందర్భంగా ఈ రోజు అయితే పబ్లిక్ హాలిడే ఉన్న కారణంగానే ఎవరు కూడా పబ్లిక్ అక్కడికి చేరుకునే పరిస్థితి లేదు. ఖాతాదారులు కూడా ఎవరు కూడా అక్కడికి చేరుకోలేదు. కానీ మిగతా బ్యాంక్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ అధికారులతో పాటు ఇక్కడ ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని మంటలను అయితే నివారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలన్నీ కూడా కొలిక్కి వచ్చాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అగ్ని ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం షార్ట్ సర్క్యూటే కారణమా, లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న దాని మీద కూడా పూర్తిగా వాళ్ళు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అయితే ఇప్పటివరకు చూసుకుంటే కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇటువంటి ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. ఏవైతే డాక్యుమెంట్స్ కానీ లేకపోతే లాకర్స్ కానీ ఎటువంటి ప్రమాదానికి కూడా గురి అవ్వలేదంటూ కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.